సో, ఇవాళ అయితే ఇంకో మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. 1 కప్ బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాను. 1 కప్ బొంబాయి రవ్వని యోగర్ట్ కొంచెం వాటర్ ఏసుకొని మంచిగా సోక్ చేశాను. అండ్ అలానే ఇంకో బౌల్‌లో హాఫ్ కప్ పోహా ఏసుకొని వాటర్‌లో సోక్ చేశాను. ఈ మధ్యలో నేను ఉన్న వెజిటబుల్స్ అన్నీ గూడా ఫుడ్ ప్రాసెసర్‌లో చిన్ని చిన్ని పీసెస్ చేసుకుంటున్నానండి. క్యాబేజ్ అన్నిట్లో ఏస్తున్నా అని అనుకోమాకండి. అది స్కిప్ జేయొచ్చు. బట్ నేను ఆల్రెడీ ఒక క్యాబేజ్ తీసుకొచ్చాను. సో, అది కంప్లీట్ అయ్యేదాకా అన్నిట్లో యాడ్ చేస్తున్నాననమాట అంతే. బికాస్ కర్రీ ఎవరు తినరు ఇంట్లో. అందుకని చెప్పి ఇలాగా ఏదో విధంగా వెళ్ళిపోతుందని చెప్పి చేస్తున్నా. నేను యాడ్ చేసినవి వచ్చేసి క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్ అండ్ స్పినాచ్. యాక్చువల్లీ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ త్రియాంష్ తింటాడని నేను చిల్లీస్ యాడ్ చేయలేదండి. సో, ఇంత చిన్ని చిన్ని పీసెస్ చేసేసాననమాట. అండ్ దీంట్లోనే సాల్ట్ అండ్ ఇందాక సోక్ చేసిన అటుకులు కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. అండ్ నేనైతే నార్మల్‌గా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తా. బట్ కొంచెం స్పైసీ అవుతది. అండ్ క్యాప్సికమ్ కూడా ఏసాను కదా అని చెప్పి ఇంకా నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేయలేదు. నార్మల్ చిల్లీ ఫ్లేక్స్ ఏసుకున్నా, లేకపోతే చిల్లీస్ ఏసుకున్నా సరిపోతుంది. మంచి స్పైస్ కూడా వస్తది కాబట్టి చాలా బావుంటుందనమాట టేస్ట్ అయితే. సో, చిన్నోడైతే ఒకటి తినేసాడు. ఇంకో దాంతో ఆడుతున్నాడనమాట.